నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. వి3 న్యూస్ కథనానికి భారీ స్పందన. వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగుడికి ట్రైసైకిల్ అందజేసిన అధికారులు. నిర్మల్లో షర్మిల పాదయాత్ర ఏర్పాట్ల సమీక్షా సమావేశం. బైంసాలో హాజరైన వైఎస్ఆర్టీపీ నాయకులు. గంప చంద్రమోహన్ ను తప్పించడం సిగ్గుచేటు. ధ్వజమెత్తిన మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. భార్య కాపురానికి రావడం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య యత్నము. బుజ్జగించి కిందకు దించి కౌన్సిలింగ్ చేసిన పోలీసులు. వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట మండలం వి3 న్యూస్ కి స్పందించిన వికలాంగుల శాఖ డిఆర్డీఏ వడిచెర్ల పరిధిలోని 8వ తాండ గ్రామ పంచాయతీకి చెందిన దివ్యాంగుడు మాణిక్య నాయకు గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 చక్రాల ట్రైసైకిల్ ఇచ్చారని, ఇప్పుడు అది విరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వి3 న్యూస్ కథనంతో స్పందించిన వికారాబాద్ వికలాంగుల శాఖ డిఆర్డీఏ అధికారులు ట్రైసైకిల్ అందజేశారు. నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలో ఈ నెల 21న బాసర నుండి చేపట్టబోయే వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర ఏర్పాట్ల గురించి బైంసా విశ్రాంతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రజాప్రస్థాన యాత్ర రాష్ట్ర పరిశీలకులు చంద్రహౌస్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ బెజ్జంకి అనిల్ కుమార్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు లోక లక్ష్మారెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు. రైతుల పరిస్థితి రుణమాఫీ చేస్తా అన్నారు. ఒకే టైంలో రుణమాఫీ అంటే ఒక టైంలో చేయాలి. రాజశేఖర్ గారు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేయాలి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది 4 దఫాలుగా చేస్తే ఆ చివరి దఫాకు వచ్చేసరికి అది వడ్డీకే సరిపోతున్నారు. ఆ విధంగా సమస్యలన్నింటినీ చూసి షర్మిలమ్మ గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి నిరంతరంగా ప్రజల్లో ఉంటూ ఈరోజు ఆమె చేస్తున్న పాదయాత్రలో అనువనువు కూడా నేను కూడా తనతో పాటు పాదయాత్రలో కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాను. ప్రతి చోట కూడా అమ్మ మీ నాయన ఉన్నప్పుడు నాకు ఇల్లు వచ్చిందమ్మా, మీ నాయన ఉన్నప్పుడు నాకు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ అయిందమ్మా, మీ నాయన ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్లో నా కొడుకు ఇంజనీర్ అయిందమ్మా, ఈరోజు ఉద్యోగం చేస్తుండమ్మా. ఈ రకంగా ఈరోజు మైనార్టీ మిత్రులకు 4% రిజర్వేషన్ ఇచ్చి ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు ప్రజలు గుర్తు చేస్తూ ఉంటే ఆ సంక్షేమ పాలన కోసమే ఈరోజు షర్మిలమ్మ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. షర్మిలమ్మ గారి తిరిగి రాజశేఖర రెడ్డి సువర్ణ యుగాన్ని తీసుకురావాలి, ప్రజలందరికీ కూడా ఆనాటి మహానేత పాలనని మళ్ళీ చూపించాలన్న ఒక సంకల్పంతోనే ఈరోజు పాదయాత్ర చేస్తూ ఈ త్వరలో 22వ తారీఖు రోజు ముదోల్ నియోజకవర్గంలో వస్తున్నారు. దానికి అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె కూడా షర్మిలమ్మ పాదయాత్రని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ రోజు ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం అని చెప్పారు, వాళ్ళే చెప్పారు. కానీ ఈరోజు నోటిఫికేషన్లు ఇవ్వడం, దాన్ని ఎవరినో ఒకరికి కోర్టుకు పంపడం, దాన్ని అలాగే ఆపుతుంది. కాబట్టి రైతుల పరిస్థితి రుణమాఫీ చేస్తా అన్నారు. ఒకే టైంలో రుణమాఫీ అంటే ఒక టైంలో చేయాలి. రాజశేఖర్ గారు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేయాలి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది 4 దఫాలుగా చేస్తే ఆ చివరి దఫాకు వచ్చేసరికి అది వడ్డీకే సరిపోతున్నారు. ఆ విధంగా సమస్యలన్నింటినీ చూసి షర్మిలమ్మ గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి నిరంతరంగా ప్రజల్లో ఉంటూ ఈరోజు ఆమె చేస్తున్న పాదయాత్రలో అనువనువు కూడా నేను కూడా తనతో పాటు పాదయాత్రలో కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాను. ప్రతి చోట కూడా అమ్మ మీ నాయన ఉన్నప్పుడు నాకు ఇల్లు వచ్చిందమ్మా, మీ నాయన ఉన్నప్పుడు నాకు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ అయిందమ్మా, మీ నాయన ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్లో నా కొడుకు ఇంజనీర్ అయిందమ్మా, ఈరోజు ఉద్యోగం చేస్తుండమ్మా. ఈ రకంగా ఈరోజు మైనార్టీ మిత్రులకు 4% రిజర్వేషన్ ఇచ్చి ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు ప్రజలు గుర్తు చేస్తూ ఉంటే ఆ సంక్షేమ పాలన కోసమే ఈరోజు షర్మిలమ్మ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. షర్మిలమ్మ గారి తిరిగి రాజశేఖర రెడ్డి సువర్ణ యుగాన్ని తీసుకురావాలి, ప్రజలందరికీ కూడా ఆనాటి మహానేత పాలనని మళ్ళీ చూపించాలన్న ఒక సంకల్పంతోనే ఈరోజు పాదయాత్ర చేస్తూ ఈ త్వరలో 22వ తారీఖు రోజు ముదోల్ నియోజకవర్గంలో వస్తున్నారు. దానికి అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు,
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె కూడా షర్మిలమ్మ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం సభ్యుడు గంప చంద్రమోహన్ను తప్పించడం సిగ్గుచేటని తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షుడు కొండూరు వినోద్ కుమార్ అన్నారు. కాచిగూడలో మున్నూరు కాపు మహాసభ సమావేశంలో వారు మాట్లాడుతూ మున్నూరు కాపులు గుర్తించే ఏకైక వ్యక్తి చంద్రమోహన్ అని కొనియాడారు. సంఘానికి మంచి సేవలు చేసే వ్యక్తిని తొలగించడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తారు. సభ్యులు మీరు స్వయం ప్రకటిత చైర్మన్, సెల్ఫ్ డిక్లేర్ చైర్మన్, యూ వాజ్ నాట్ ఎలెక్టెడ్ ఇన్ ద ట్రస్ట్ బోర్డ్ మీటింగ్. హౌ కెన్ యూ కేమ్ బ్యాక్ డోర్స్? హౌ కెన్ యూ రిమూవ్ ద గంపా చంద్రమోహన్ హూ ఇస్ ఏ లెజెండ్ ఆఫ్ మున్నూరు కాపు కమ్యూనిటీ? ఐ క్యాన్ ప్రౌడ్లీ సే అటువంటి వ్యక్తిని మీరు ఏ అర్హతతోటి తీస్తారండి? మీరు 7 మంది సభ్యులల్లా పేర్లతో సహా చెప్తా. తేదీ 27 జూలై 2022లో మీరు కూడా స్వయంగా ఉన్నారు. ఈ మినిట్స్లో మీ సంతకం కూడా ఉన్నది. పెద్దలు మన గౌరవనీయులు మేడం వెంకట్రావు గారు నాకు వేజు సహకరిస్తలేదు, ఆరోగ్య కారణాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రాజీనామా చేస్తే అందులో పాండురంగారావు గారితో మీతో సహా అందరూ కూడా రఘునందన్ రావు గారిని, రఘునాథరావు గారిని మీరు చైర్మన్గా ఎన్నుకొని 15th ఆగస్ట్ రోజు గారు మీరు పదవి వ్యామోహంతో సెల్ఫ్ డిక్లేర్గా చైర్మన్ అని అసలు మీకు తొలగించే అధికారం లేదు, లోకో స్టాండ్ లేదు. నేను తోట రఘునాథరావు గారికి కోరేది ఏంటంటే ఇది ఇలా మహాసభ కూడా ఇసామియా బజార్లోని భవనాన్ని 40,000కి అమ్మి ఆ రోజు ఇచ్చినని ప్రధాన దాతగా ఈరోజు మాకు హక్కున్నది. ఒక మున్నూరు కాపుల మాతృ సంస్థగా కూడా మేము ఈ అరాచకాలను ఈ ఒంటెద్ది పోకలను పోయినా రఘునందన్ గారు చైర్మన్ గారితో మేము కోరేదంటే తక్షణమే ఆకుల పాండురంగారావు గారిని తొలగించి మున్నూరు కాపుల గౌరవ ప్రతిష్టను కాపాడాలని కోరుతున్నాం. భార్య కాపురానికి రావడం లేదని ఓ ప్రబుద్ధుడు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకోబోయాడు. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రేవతిని భూపాలపల్లికి చెందిన సాయి అనే డీసీఎం డ్రైవరు 3.5 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి బాబు పుట్టి చనిపోవడంతో సాయి తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి తనను నిర్లక్ష్యం చేయడంతో భార్య కాపురానికి రావడం లేదు. దీంతో మనస్తాపం చెంది వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అతనిని బుజ్జగించి కిందకు తీసుకువచ్చారు. అనంతరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అప్పుడు నిల్చున్నప్పుడు చూస్తే ఉత్సవాలు ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఆ పుస్తకం ఇట్లా గట్టిగా కుదురుతుంది అట్లా గట్టిగా కుదురుతుంది అట్లా ప్రశంస నగేష్ మధుకర్ రాజేష్ నగేష్ మధుకర్ గద్దెల్లి రాజేష్ పట్యాల దారి బాపట్ల జిల్లా కర్లపాలెంలో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చినందుకు నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ సభ్యులు, బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పెద్దింటమ్మ వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ కోన రఘుపతికి ఛాతీ నొప్పి రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలిపారు. సమస్యను తొలగించి వారు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినందుకు కర్లపాలెం పెద్దింటమ్మ వారికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశామని తెలియజేశారు. మరి స్థిరంగా ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపే విధంగా మరి ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉండాలని చెప్పి ఈరోజు కర్లపాలెం మండలంలో పెద్దింటమ్మ తల్లి అమ్మవారికి మరి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు చెల్లించుకోవడం జరిగింది. మరి బాపట్లలో మరి ప్రజలందరూ కూడా కోరుకునేది ప్రజానాయకుడైనటువంటి కోన రఘుపతి గారి యొక్క ఆరోగ్యాన్ని ఇంకా మెరుగ్గా మంచిగా చూసి బాపట్ల అభివృద్ధికి ఆయన చేసేటువంటి సేవల్ని కొనసాగించడానికి ఆయనకి నిండు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ తల్లి పెద్దనం తల్లి వారిని మనసారా కోరుకుంటూ
ఈరోజు మొక్కుబడి చెల్లించుకోవడం జరిగింది. ఆ తల్లికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ రూమ్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వలన కుటుంబ వ్యవస్థలో తలెత్తిన సమస్యలను రాజీపరచడమే ఈ కౌన్సిలింగ్ సెంటర్ ముఖ్య ఉద్దేశమని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. త్వరలోనే చీరాల సబ్ డివిజన్ పరిధిలో కూడా మరొక కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. అది ఉండేదానికి కూడా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పనిచేస్తుంది. సో ఈ కౌన్సిలింగ్ సెంటర్లో రెప్యూటెడ్ అడ్వకేట్స్, డాక్టర్స్, అదేవిధంగా ఎన్జిఓలు, తర్వాత ఏపీపీ, తర్వాత మన పోలీస్ ఆఫీసర్స్ ఈ కౌన్సిలింగ్ సెంటర్లో ఉంటారు. సో వీక్లో 1 or 2 days ఇట్లాంటి కేసెస్లో ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచి ఇక్కడ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కౌన్సిలింగ్ సెంటర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో హోప్ఫుల్లీ ఇట్లా ఈ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో మనకి ఇట్లాంటి కేసులు తక్కువ వస్తాయి అండ్ ఇట్లాంటి కేసులో మనము మంచిగా రిజాల్వ్ చేయగలుగుతామని ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మపూర్ ప్రాంతంలో కోళ్లలోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో కోళ్లు చెల్లాచెదురుగా పడ్డాయి. విషయం తెలుసుకున్న కొల్లాపూర్ గ్రామస్తులతో పాటు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దొరికిన కోళ్లను దొరికినట్లుగా తీసుకెళ్లారు. సిద్దిపేటకు 1200 కోళ్లు తీసుకొని వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 800 కోళ్లను జనం మాయం చేసినట్లు స్వల్ప గాయాలతో బయటపడిన డీసీఎం డ్రైవర్ తెలిపారు. 4 लाख रुपए में कहाँ भरा के भरना पड़ता मालूम है। परेशान कर रहे इड्रा नहीं कोलेडी को इड्रा जाली लगाओ जी। सरदार पाला जोड़ अरे वहाँ पीछे आएगी 4 मुर्गियाँ भागे वहाँ पर मेरे అన్న ఉన్నది రాయే ఉన్నది మేరగిడి జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లిలో ప్రభుత్వ హాస్పిటళ్ల నూతన భవనాల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు వెల్లడించారు. మెట్పల్లి మహాత్మా జ్యోతి బాపులే బీసీ బాలుర పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి 20 కోట్లు మంజూరు చేశారని, త్వరగా టెండర్లు పిలిచి త్వరితగతిన నిర్మించేందుకు కృషి చేస్తానని అన్నారు.
చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎక్కడైతే అక్కడ ఇండస్ట్రీస్ పార్క్ అయితే అదేవిధంగా దాని దగ్గరనే ఒక 30-40 ఎకరాలు ఇంకా ప్లేస్ కూడా పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. అది రాగానే నూతనంగా కూడా స్కూల్ బిల్డింగ్ సాక్షి కాగానే ఇమీడియట్గా నిర్మాణం కూడా చేపట్టి స్కూల్ పిల్లలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, అక్కడ చుట్టూ ఫారెస్ట్ ఉంది కనుక చాలా మంచి వాతావరణం ఉంటుంది, ఊరికి దూరం ఉంటుంది కనుక పిల్లలకు కూడా ఊరి దగ్గర ఉండటం తల్లిదండ్రులు కానీ వాళ్ళు మంచి ఉండటం, దూరం ఉంటే పిల్లలు చదువుతారు కనుక ఆ విధంగా అక్కడ కూడా మంచి ప్లేస్లో నిర్మాణం చేద్దామని చెప్పి అందరం అనుకోవడం జరిగింది. ఆ విధంగా నిర్మాణం కూడా చేపిస్తామని తెలియజేస్తున్నాం. చాలా సంతోషం ఇక్కడికి మెట్పల్లికి మన స్కూల్ వచ్చినందుకు ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అధికారులకు కూడా ప్రజలను తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడనే ఈరోజు మెట్పల్లి హాస్పిటల్ కూడా కొట్ల హాస్పిటల్ కూడా 100 పట్ల హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్న పని మొదలైంది 20 కోట్లతో. కొట్ల హాస్పిటల్ కూడా గౌరవ మంత్రి హరీష్ రావు గారు అడగగానే 3.5 కోట్లు కూడా చిన్న రూమ్స్ ఇస్తే ఈయన సరిపోదనగానే 7.5 కోట్లు కూడా నిర్ణయం తీసుకొచ్చి టెండర్ కూడా తీసుకోవడం జరిగింది. 7.5 కోట్లతో ముంగడ ప్లేస్ ఎత్తులలో ముంగడ కోర్టులో దుకాణాల సముదాయం, అదేవిధంగా ఇంకా బ్యాక్ సైడ్ ఏమో పార్కింగ్ పెట్టి G+2 2 ఫ్లోర్లు కట్టి మంచి హాస్పిటల్ మెట్లను కూడా నిర్మాణం చేయడం కోసం కోట్ల వర్క్ నడుస్తున్నది. మెట్లను కూడా ఆధునాతమైన హాస్పిటల్ కట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే ఈ ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఈ మధ్యన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రకారం ప్రభుత్వం హాస్పిటల్స్లో అన్ని కూడా డెలివరీస్ కానివన్నీ ఫ్రీ ఇస్తున్నారు. కేసీఆర్కి ఇప్పుడు చాలామంది డెలివరీస్ కూడా చాలామంది అవుతున్నారు. ఏది లేదనుకుంటా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయడం కోసం నా వంతుగా నేను ప్రజలకు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీరు పని చేయాలి. అందరం మాట్లాడకండి, అందరూ సైలెంట్ ఉండండి. పిల్లలు కూడా సైలెంట్ గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాల రావడం జరిగింది. జిల్లాకు ఒకటి ఇచ్చినట్టు జగిత్యాల జిల్లాకి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ ఇక్కడ శాంక్షన్ కావడం, దాని తర్వాత దాని గురించి మనం మెట్పల్లిలోనే ఇక్కడ ఈ బిల్డింగ్ ఐడెంటిఫై చేసి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో పాదయాత్ర ఏపీలో ప్రవేశించింది. రాహుల్ పాదయాత్ర కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ప్రారంభమై అనంతపురం జిల్లా డి హిరేహల్ సరిహద్దుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్కి ఏపీ పీసీసీ చీఫ్ సాకి శైలజానాథ్, పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆయన ఏపీలో తన యాత్ర చేయనున్నారు. అది కూడా 12 కిలోమీటర్లు మాత్రమే. రాయలసీమలో కొన్ని ప్రాంతాలు తమిళనాడు, కర్ణాటకతో సరిహద్దులు కలిగి ఉన్నాయి. దీంతో కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్ బళ్ళారి ప్రాంతానికి చేరుకొని పాదయాత్ర చేస్తున్నారు. రాత్రికి బళ్ళారి జిల్లాలోని హాలకుంది మఠ్ సమీపంలో బస చేస్తారు. ఈ నెల 17వ తేదీన కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తుంది. ಯಾರು ಸಹಕಾರ ಕೊಡಬೇಕು. ಮಾನ್ಯ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಬರ್ತಾ ಇದಾರೆ ಅಂದ್ರೆ
ನೋಡಿ ಯಾರು ಸಹಕಾರ ಕೊಡಬೇಕು. ಮಾನ್ಯ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಬರ್ತಾರೆ ಅಂದ್ರೆ పెయిడ్ ఆర్టిస్టులతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ఉద్యమం చేయిస్తున్నారని ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి రోజా వ్యాఖ్యానించారు. దొంగ రైతులతో ఉద్యమాన్ని నడుపుతూ ఉత్తరాంధ్రలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ బిడ్డగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే 3 రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని అన్నారు. బినామీల పేర్లపై ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు అమరావతి రాజధాని చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు రాయలసీమ గడ్డ మీద పుట్టి రాయలసీమకి 3 రాజధానుల్లో ఒక రాజధాని అయిన న్యాయ రాజధాని వస్తుంటే సంతోషపడాల్సింది పోయి ఈరోజు తన బినామీల పేరు మీద తన పేరు మీద ఉన్న ఆస్తులు రియల్ ఎస్టేట్ల కోసం అమరావతిలోనే కట్టాలి అని చెప్పి నీచ రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చరిత్రలో చరిత్రహీనుడిగా నిలిచిపోతాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 రాజధానులు వస్తే మంచిది అని చెప్పి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దానికి నిదర్శనమే లోకల్ బాడీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ మీరు అందరూ కూడా చూశారు. కానీ అవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడికి వేరే ఏది దొరకలేదన్నట్టుగా ఈ ఒక్క ఇష్యూనే పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులతో ఏ విధంగా అమరావతిలోనే రాజధాని కట్టాలి అని చెప్పి ఏ విధంగా ఒంటి కాళ్ళ మీద కూర్చోవడమే కాకుండా ఈరోజు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉత్తరాంధ్రకి అమరావతి నుంచి పాదయాత్రగా పెయిడ్ ఆర్టిస్టులని దొంగ రైతుల్ని పంపించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నిజమైన రైతులైతే వాళ్ళకి ప్రతి రైతు కష్టం తెలుసు. 26 జిల్లాల్లో ఉన్న రైతులకి న్యాయం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తుంటే దాన్ని స్వాగతించకుండా చంద్రబాబు నాయుడు చేస్తుంది కేవలం స్వార్థంతో కూడిన మీడియా ద్వారా తన పిచ్చి మాటలతో డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది సెంటిమెంటు, ఇది ఎవరు వచ్చి డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయ్యే విషయం కాదు. ఈరోజు ఉత్తరాంధ్ర వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి పరిపాలనా రాజధాని కావాలని ప్రజలు, నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు గట్టిగా ఒక్కటిగా ఒక తాటి మీద ఒక వేదిక మీదకి వచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చేసే ఈ కుప్పిగంతులు, పిచ్చిగంతులు ఎవరు కూడా పట్టించుకోరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎన్నో వేల బుక్కులు చదివాను, ఎన్నో లక్షల బుక్కులు చదివానని గొప్పలు చెప్పుకునే పవన్ కళ్యాణ్కి ఈ ఉత్తరాంధ్ర కష్టాలు, రాయలసీమ కష్టాలు ఉన్న బుక్కులు ఎప్పుడు చదవలేదా? కావాలంటే చదివి తెలుసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ మొన్న ఒక షో చూశాను నేను, అన్స్టాపబుల్ అని. అన్స్టాపబుల్గా అబద్ధాలు ఎంత కళ్ళార్పకుండా చెప్పారో బావా బామర్దులు మీరు అందరూ గమనించుంటారు. ఈరోజు ఎన్టీఆర్ గారిని తన పదవి దాహంతో వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు నాయుడు అమాయకంగా ఆ రోజు మీరు కూడా మాతో ఉన్నారు, నేను కాళ్ళు పట్టుకొని ఏడ్చాను, అయినా ఆయన వినలేదు, నేను చేసింది తప్ప అని అడగటం అనేది ప్రజల్ని పిచ్చోలు చేయాలనుకుంటున్నారు. అంటే వాళ్ళ పచ్చ మీడియా ద్వారా చెప్తే ప్రజలు నమ్మటం లేదు. కాబట్టి ఈరోజు వేరే వేదిక అయినా ఒక కామెడీ షోనో ఒక ఎంటర్టైన్మెంట్ షో ద్వారా ఎన్టీఆర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పటం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఆయన్ని పార్టీలోంచి సస్పెండ్ చేసి ఆయన మీద చెప్పులు విసిరేసి ఆయన పార్టీని లాక్కొని ఆయన గుర్తుని లాక్కొని ఆయన మరణానికి కారణమైన వాడు ఆ ఎన్టీఆర్ గారి ఫోటోల్ని ఎన్టీఆర్ భవన్ ఏదైతే పార్టీ ఆఫీస్లోంచి బయటకు పడేశారో మేమందరం అప్పుడు ఉన్నాం. ఇవన్నీ చేసి ఈరోజు నా ఆరాధ్య దైవం అంటుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. వాళ్ళకి కావాల్సింది పదవులు. ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన ఎన్టీఆర్ కుటుంబాన్నే ఏ విధంగా వాడుకొని రోడ్డు మీదకి తీసుకొచ్చాడో మనం కళ్ళారా చూసాం. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఆయన ముఖ్యమంత్రిని చేశారో ఆ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేశారో మనం కళ్ళారా చూసాం. అలాగే ఆయన్ని ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రికి అయ్యేదానికి కారణమైన కుప్పం ప్రజలకి కనీసం ఏమీ చేయకుండా వాళ్ళని ఎలా మోసం చేశారో ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడే విధంగా
అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పీకే కానీ ఎవరు ప్రయత్నాలు చేసినా ప్రజలు తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. టీజీ వెంకటేష్ గారు చంద్రబాబు కానీ జగన్ కానీ రాయలసీమ రాజీనామా చేసి అందరూ వస్తే ఆయన బీజేపీలో ఉన్నారు కదా, ఆయన ఏం చేస్తాడో చెప్పమనండి. బీజేపీ అధికారంలో ఉంది కదా, ఇతరుల మీద నిందలు వేయటం బాగానే ఉంటుంది కానీ ఆయన ఏ కారణం చేత బీజేపీలో జాయిన్ అయ్యాడు, ఇప్పుడు బీజేపీ ద్వారా చేయించే అవకాశం ఉండి ఎందుకు చేయించకుండా సైలెంట్గా ఉండి ప్రతిపక్షాలని అలాగే అధికార పక్షాన్ని మాట్లాడి ఏదో మీడియాలో టైం అంటే తన ఉనికిని కాపాడుకోవడం కోసం పబ్బం గడుపుకోవడం కోసం మాట్లాడేది కరెక్ట్ కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. V3 న్యూస్ కథనానికి భారీ స్పందన. వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగుడికి ట్రైసైకిల్ అందజేసిన అధికారులు. నిర్మల్లో షర్మిల పాదయాత్ర ఏర్పాట్ల సమీక్షా సమావేశం. బైంసాలో హాజరైన వైఎస్ఆర్టీపీ నాయకులు. గంప చంద్రమోహన్ ను తప్పించడం సిగ్గుచేటు. ధ్వజమెత్తిన మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. భార్య కాపురానికి రావడం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య యత్నము. బుజ్జగించి కిందకు దించి కౌన్సిలింగ్ చేసిన పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.